వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. పుట్టపర్తి పట్టణ సమీపంలోని చిన్నపల్లి ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనం తయారీలో భాగంగా వినియోగించిన కోడిగుడ్లు పరిశీలించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో తిరిగారు. పాఠశాలలోని పరిస్థితులను ప్రధానోపాధ్యాయురాలు కలెక్టర్కు వివరించారు. చిత్తూరు నగరంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తనకు ఫిర్యాదు చేయవచ్చునని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే పేరు చెప్పి దందాలకు పాల్పడినా, ఎవరైనా డ్రగ్స్ విక్రయించినా, అమ్మాయిలను యూటీజింగ్ చేసినా తనకు ఫిర్యాదు చేయాలన్నారు. ప్రతి గురువారం మున్సిపల్ కార్యాలయంలో అందుబాటులో ఉంటానన్నారు. పార్టీ కార్యాలయంలో నేరుగా కలవచ్చునన్నారు. మాకవరపాలెం మండలం జంగాలపల్లి గ్రామంలో 3 ఇసుక ట్రాక్టర్లను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఈబి సిఐ సునీల్ కుమార్ మాట్లాడుతూ అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 3 ట్రాక్టర్లకు పర్మిషన్స్ లేవని పేర్కొన్నారు. ఒక్కొక్క ఇసుక ట్రాక్టరు 10,000 రూపాయలు అపరాధ రుసుము వసూలు చేశామని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాపై నిఘా ఉంచామన్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఎం విజయకృష్ణ నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు ఆర్డీఓ జయరాం ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు. రెవెన్యూ డివిజన్ సమస్యలను ఆర్డీఓను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సిబ్బంది కృషి చేయాలని ఆమె అన్నారు. రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి విలేకరులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడలో చిట్టినగర్ విజయసాయి రెడ్డి నోటిదోల తగ్గించుకోవాలని హెచ్చరించారు. ఎంతో మర్యాదగా మాట్లాడుకునే ఈ రోజుల్లో రాజ్యసభ సభ్యులు అనే విషయాన్ని విస్మరించి డబ్బు మదంతో వెర్రవేగుతున్న విజయసాయి రెడ్డి మునుముందు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జర్నలిస్టులపై వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఏఐడబ్ల్యూజేఏ రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన కార్యక్రమానికి బోండా ఉమామహేశ్వరరావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు రక్షణ కల్పించవలసిన అవసరం ఉంది అని అన్నారు. బాపులపాడు మండలం టీడీపీ కార్యాలయంలో మండల నాయకులు దయాల రాజేశ్వరరావు హనుమాన్ జంక్షన్ టీడీపీ కార్యాలయంలో మాట్లాడారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అక్రమాలు, దోపిడీలపై ఆధారాలతో సహా శ్వేతపత్రాల ద్వారా బయటపెడుతున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో దాదాపు 1.75 లక్షల ఎకరాల భూ ఆక్రమణ జరిగిందన్నారు. భూమి విలువ 35,576 కోట్లపైనే, ఇళ్ల పట్టాల పేరుతో 10,000 ఎకరాలు ఇసుక దందాతో 950 కోట్లు దోచుకున్నారన్నారు. రంపచోడవరం డివిజన్ పరిధిలోని జరుగుతున్న NH 516 ఈ రోడ్డు నిర్మాణ పనుల్లో పంట భూములు, ఇల్లు, దుకాణాలు పోయి నష్టపరిహారం అందని లబ్ధిదారులు మరియు రోడ్డు నిర్మాణం వలన అనేక ఇబ్బందులు పడుతున్న రాజవమ్మంగి మండలానికి చెందిన ప్రజలతో రంపచోడవరం డివిజనల్ సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ ముఖాముఖి కార్యక్రమం జడ్డంగి సచివాలయం వద్ద నిర్వహించారు. చంద్రగిరి మండలంలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారమే అజెండాగా మండల సర్వసభ్య సమావేశం కొనసాగింది. మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన చంద్రగిరి మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే రాజకీయాలను, మిగిలిన సమయంలో మనమందరం ప్రజా సేవకులమన్నది మరవకూడదన్నారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని లాయర్లు అండ్ మెజిస్ట్రేటర్లు తెలిపారు. కోవూరు పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అనే అంశంపై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్మెట్ ధరించడం వలన ప్రాణాపాయం నుండి బయటపడే అవకాశం ఎక్కువగా ఉన్నాయని పలువురు లాయర్లు సూచించారు.